నేటి విశేషంలో భాగంగా ఈ రోజు విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం విషయంకి వచ్చేప్పటికీ ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా మనం చూస్తే ఇది చాలా డిఫరెంట్గా ప్రత్యేకమైన మాసంగా దీన్ని మనం ఒక రకంగా చెప్పుకుంటాం. ఎలాగంటే అందులో మనం శుక్లపక్షంలో పౌర్ణమి దాకా ఉండేదంతా కూడా దైవ కార్యాలకు సంబంధించినవి అయితే అక్కడి నుంచి శుక్లపక్షం దగ్గర నుంచి తర్వాత మనకి ఏర్పడేది పౌర్ణమి తర్వాత నుంచి కూడా పితృపక్షాలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన ఇదిగా చెప్తాం. దక్షిణాయనం ప్రవేశించిన తర్వాత వచ్చే భాద్రపద మాసానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా భాద్రపద మాసంలో మనకి ఎదురయ్యే పండగల్ని కూడా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో మనకి ఈ యొక్క వినాయక చవితి అనేది చాలా చాలా ముఖ్యమైనది. దానికంటే కూడా ముందు మనకి ఏంటంటే గౌరీ హబ్బ, హరితాళిక తేజ్ అని చెప్పి ఒకటి చేస్తారు. తర్వాత దాన్నే సువర్ణ గౌరీ వ్రతంగాను చేస్తారు, 16 కుడుముల నోముగాను చేస్తారు. అది ఈ రకంగా అది చేయడం. దాని తర్వాత వచ్చేప్పటికి ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఇమీడియట్గా ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితిని వినాయక చవితిగాను, తర్వాత 9 రోజులు వినాయక నవరాత్రులుగాను చేసుకోవడం అనేది కూడా చేస్తారు. అదే సమయంలో ఇంకా దీంట్లో మనకి ఈ యొక్క సూర్యషష్ఠిలాగా తర్వాత పంచమి ఋషి పంచమిగాను ఒకటి చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత దాంతోపాటుగా తీసుకున్నట్లయితే దీంట్లో మనకి పరివర్తన ఏకాదశి అనే ఒకటి వస్తుంది. అంటే మన చాతుర్మాస వ్రతాలు కనుక తీసుకున్నట్లయితే ఆ చాతుర్మాస వ్రతాల్లో ఎప్పుడైతే యోగ నిద్రలోకి పెడతాడో విష్ణుమూర్తి ఆయన ఈ 4 మాసాల కాలంలోనూ ఆయన నిద్రిస్తూ ఉంటారు కనుక అక్కడి నుంచి ఇంకొక పక్కకి ఒత్తికెళ్ళడం పరివర్తన ఏకాదశి అన్నది దీంట్లో భాగంగా చెప్తారనమాట. అది ఒకటి. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనం తీసుకున్నట్లయితే వామన ద్వాదశి అని చెప్పి ఒకటి చేసుకుంటాము. తర్వాత దీంతో పాటుగానే ఇదే సమయంలో మనకి ఏంటంటే అనంత చతుర్దశి, అనంత పద్మనాభకు సంబంధించిన చతుర్దశి అనేది చేసుకోవడం. తర్వాత వచ్చేసేటప్పటికి భాద్రపద పౌర్ణమి ఇలాగా చేసుకోవడం అనేది. తర్వాత ఇక్కడి నుంచి ఏంటంటే ఇవన్నీ దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో చేసుకోవడం, దేవతా ఆరాధనలు చేసుకోవడం, భగవంతుడికి సంబంధించిన అవన్నీ చేసుకుంటూ మనం ముందుకెడతాం. తర్వాత ఇమీడియట్గా మనం తీసుకుంటే ముఖ్యమైన పండుగల గురించి మనం చెప్పుకుంటాం కనుక ఈ తర్వాత ఇదే దాంట్లో మనకి ఇంకా ఈ యొక్క పితృపక్షాలని చెప్పి పితృపక్షాలు ఈ ప్రధానమైన ఈ కార్యక్రమాల్లో ఏంటంటే పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం, అలాగే దాన ధర్మాలు చేయడం, అలాగే పెద్దలకు సంబంధించిన కార్యక్రమాల్లో మనం చేయగలిగినవన్నీ చేసుకుంటూ పెద్దలకు సంబంధించినవి చేసుకోవడం 15 రోజుల్లో. తర్వాత చివరిగా మహాలయ అమావాస్యను కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఈసారి మనం కనుక తీసుకున్నట్లయితే దీంట్లోనే మనకి పరివర్తన ఏకాదశితో పాటుగా ఇందిరా ఏకాదశి అనేది, అలాగే విఘ్నరాజ సంకష్టహర చవితి అనేది కూడా ఈ మాసంలో మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగా ఉండ్రాళ్ళ తద్ది అనేది కూడా మనకి దీంట్లోనే వస్తుంది. ఇలా విభిన్నమైన పండగలు, అలాగే దేవతా కార్యక్రమాలు, అలాగే దేవుడికి సంబంధించిన ఈ యొక్క గణపతికి సంబంధించి, ఎందుకంటే మనకి తీసుకున్నట్లయితే గణపతి అనేది అన్నిటికీ ఆరంభంగా ఏ రకమైన కార్యక్రమానికైనా ప్రధానంగా చెప్తాం కనుక గణపతికి సంబంధించిన విశిష్టమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలోనే మనకి స్టార్ట్ అవుతాయి. దానికంటే ముందుగా మనం చెప్పుకునేది ఈ యొక్క గౌరీ హబ్బ. ఇది చాలా చాలా విశేషమైన ఇది. అంటే ఇది నార్త్ వాళ్ళు చేసుకుంటారు, ఇటు పక్కన సౌత్ వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే పేర్లలో మార్పు ఉంటుంది, విధి విధానాల్లో మార్పు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 16 కుడుముల నోమన్నట్టుగా వీళ్ళు 16 కుడుముల తద్దిలాగా చేసుకుంటే వీళ్ళు వచ్చేటప్పటికంటే హరితాళికా తేజ్ అన్నట్టుగా వీళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగా మొత్తం మీద ఈ యొక్క భాద్రపద మాసాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మొత్తం ఇందులో ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని మహాలయ అమావాస్య దాకా తీసుకున్నప్పుడు ఇందులో ప్రతిరోజు కూడా ముఖ్యంగా పితృపక్షాల్లో ప్రతిదీ కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత వాళ్ళ తిథులు చూసుకున్న దాని ప్రకారం ముందుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక రకంగా ఇది పితృ కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి, అలాగే దేవతా సంబంధమైన కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఇది చేస్తారు కనుక ఇందులో పెద్ద చెప్పుకోదగినట్టుగా మనం ఏదైనా శుభకార్యాలు లాంటివి చేయడాలు అలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ శాతం మనం పితృ కార్యక్రమాలకే ఎక్కువ అవకాశం ఇస్తాము, పెద్దల యొక్క ఆశీస్సుల కోసం, పెద్దల యొక్క దీవెనల కోసం చేసుకుంటూ ముందుకు పెడతారు కనుక ఇది ఇందులో భాగంగా మనం చెప్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలోనే మనం ఈ తెల్లవారితే మనకి ఈ యొక్క వినాయక చతుర్థి అనుకుంటే దానికి ముందుది తదియ. అది మనం చెప్పుకునేది ఏంటంటే ఆ రోజున 16 కుడుముల నోపుగా కూడా విశేషంగా చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో స్త్రీలందరూ కూడా దాంట్లో ఆ యొక్క 16 కుడుముల నోము చేసుకోవడం అదేంటంటే ఐశ్వర్యానికి సంబంధించి స్త్రీలకు అన్ని విధాల అనుకూలతలు అభివృద్ధి కొరకు చేసుకోవడం అనేది దానిలో భాగంగా చేస్తారనమాట. కాబట్టి ఇది ఈ రకమైన భాద్రపద మాసం యొక్క విశిష్టతను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం బట్టి అటు పక్కన భగవంతుడి యొక్క ఆశీస్సులు, మరి ఒక పక్కన పితృదేవతల యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, దాన్ని బట్టి వ్యక్తికి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది, అంటే ఒక వ్యక్తి అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ప్రతిబంధకాలు అనేవి ఏర్పడకుండా ఉండడానికి కేవలం తన యొక్క కృషి మాత్రమే కాకుండా
మనం వింటూ ఉంటాం, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి, భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని పెద్దవాళ్ళు అంటారు. ఏదైనా ఒక మన జన్మదినోత్సవం వచ్చినా లేకపోతే ఏదైనా ఒక మంచి రోజు అయినా కూడా ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి అంటారు, లేకపోతే భగవంతుడి మందిరానికి వెళ్ళమంటారు. అంటే ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుడి ఆశీస్సుతోనే మనంతటి మనం ఒక పని చేయడానికి సంకల్పించినంత మాత్రాన మనం చేసేసుకోలేము. దానికి భగవంతుడి యొక్క అండదండలు ఉండాలి, అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఎక్కడున్నా కూడా పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి వారి యొక్క బిడ్డల మీద ఉంటాయి కనుక ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆశీస్సులు లభ్యమవడానికి ఈ సమయంలో ఈ యొక్క పితృదేవతలు కాబట్టి పితృపక్షాల్లో వారికి సంబంధించిన కార్యక్రమాలు వారికి చేయడం బట్టి, అలాగే దేవతా కార్యక్రమాలు చేసుకుంటూ దక్షిణాయనం అంటేనే మనకి సాధారణంగా చెప్పుకుంటాం అన్ని విధాలుగా కూడా ఇది ఈ రకమైన కార్యక్రమాలకి సంబంధించి దేవతా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలకు సంబంధించింది. అలాగే విశేషించి ఏంటంటే ఎక్కువగా ఇందులో మనం శివుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటాం. శివుణ్ణి ఆరాధించడం, అలాగే ముఖ్యంగా అమ్మవారిని ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క పండగల్లో కూడా మనం తీసుకున్నట్లయితే మామూలుగా విష్ణుమూర్తికి ప్రియమైన మాసంగా కూడా దీన్ని అంటారు. అయితే విష్ణుమూర్తితో పాటుగా శంకరుని ఎందుకు ఎక్కువ ఆరాధిస్తారు అంటే శంకరుడు మన యొక్క జీవనదులకి, తర్వాత మనకి వాటర్ అంటే మనకు వచ్చే ఈ యొక్క నీటి కారకుడు, ఆయన నీటికి సంబంధించిన దానిగా ఆయన్ని కొలుస్తాం కనుక, నీరు అనేది పంటలకు అవసరం కనుక, కేదారము అంటే పంటలు కనుక కేదారనాథుడిగా ఆయన్ని మనం గౌరవించి ఆయన విశేషంగా కీర్తిస్తాం కనుక మనకు అన్ని విధాల అభివృద్ధి కలగడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటుగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందేట్టుగా మనం ప్రయత్నం చేస్తూ పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దల ఆశీస్సుల కొరకు పితృ కార్యక్రమాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దాంతోపాటుగా దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తూ మనం అన్ని విధాలా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అభివృద్ధి అనేది ఏర్పడుతున్నట్టుగా మనం ఇక్కడ అనుకుంటాం. అలాగే లాస్ట్కి వచ్చేది మహాలయ అమావాస్యను కూడా అంటారు, చిట్ట చివరి రోజున. అది కూడా చాలా విశేషమైన రోజుగా చెప్తారు కనుక ఈ మాసమంతా కూడా ఒక రకంగా అటు దైవం ఇటు పక్కన పెద్దలు అందరికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించినట్టుగా చేస్తారు కనుక శుక్లపక్షంలో ఒక రకంగా కృష్ణపక్షంలో ఒక రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి అందరి యొక్క ఆశీస్సులు పొందడానికి అనుకూలమైన మాసంగా కూడా మనం భాద్రపద మాసాన్ని అనుకుంటామని ఇక్కడ మనం గుర్తించాలి. నమస్కారం.